ఒంగోలు కోపోలు గ్రామంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం శ్రీవారి ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవం సందర్భంగా గురువారం మధ్యాహ్నం కమిటీ సభ్యులు జంబు రత్తయ్య ఆధ్వర్యంలో గురువారం మధ్యాహ్నం వేలాది మందికి అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా దేవస్థానం సుందరంగా అలంకరించారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ గురువారం ఉదయం నుండి శ్రీవారికి నిత్యార్చనలు, బాలభోగ నివేదన, తీర్థ ప్రసాద గోష్ఠి, చతురస్థానార్చనలు, నిత్య హోమము, సుదర్శన హోమము, మూలమంత్ర హోమములు, మహాపూర్ణాహుతి, కొట్టములు, చూడోత్సవము, వసంతోత్సవము, అవబృతము, చక్రస్నానం కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ సభ్యులు జంబు రత్తయ్య, నలగర్ల ప్రసాద్, పాటిపండ్ల శ్రీనివాసరావు, వీరగంధం రవి, పోనంకి చిరంజీవి, తాడిపత్తి జయరాం రెడ్డి, ప్రధాన యాజ్ఞికులు శ్రీ ధనకుదరం శ్రీనివాసాచార్యులు మరియు కమిటీ సభ్యులు, కాలనీవాసులు, భక్తులు పాల్గొన్నారు. सोनाटा बस स्टैंड सोनाटा बस स्टैंड है ये लोग इतना बड़े यार बड़े ये ఒకసారి చార్జ్ చేసుకోవాలి ఇక్కడ ఉన్న వాళ్ళకి తలాపు ఇప్పుడు పెట్టేసేస్తారా అయితే ఉన్న వాళ్ళకి పెట్టేసి కూర్చొని పోసేస్తే సరిపోతుంది. పడిపోతానమ్మా పడిపోతే మా ఫ్యూచర్ అయిపోయింది.
పొందారు. భక్తులందరూ కూడా ఈ యొక్క జలాన్ని పవిత్ర జలాన్ని తమ శిరస్సుల మీద చక్కగా నీరు వచ్చి
ఒంగోలు పరిసర ప్రాంత భక్త మహాశయులందరికీ ధన్యవాదములు. ఈరోజు 14వ తారీఖు మన కొప్పోలు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవంలో చివరి రోజైన ఈరోజు మార్నింగ్ నుండి మార్నింగ్ సుదర్శన హోమం, తర్వాత వసంతోత్సవము, తర్వాత అన్నదాన ప్రసాదం జరుగుతున్నది. వేలాదిగా భక్తులు ఇచ్చేసి స్వామివారిని దర్శించుకొని మంచి జరగాలని కోరుకొని స్వామివారి ప్రసాదాన్ని తీసుకుని వెళ్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు సాయంత్రం ధ్వజారోహణ కార్యక్రమం అంటే గరుడ సేవ నుంచి సాయంత్రం ప్రసాదం అందజేస్తారు. తర్వాత ఊంజల్ సేవ ఉంటుంది. దాంతో ఈరోజు ఈ సంవత్సరం బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ముగిసి మళ్ళీ వచ్చే సంవత్సరం మంచిగా చేసుకోవడానికి ఆశగా ఎదురు చూడడానికి కోరుకుంటున్నాం. ప్రజానీకానికి ఒకటే నేను చెప్పేది, 9 సంవత్సరాల నుంచి కష్టపడితే ఇవాళ ప్రథమ వార్షికోత్సవం లాస్ట్ రోజు అయింది. ప్రథమ వార్షికోత్సవం లాస్ట్ రోజు అయింది. అయినా కూడా ప్రజానీకం బాగా అమితంగా, ఇంకా ఒంగోలు టౌన్ నుంచి కూడా ఎక్కువ మంది వచ్చారు. చుట్టుపక్కల ఇది వార్డు నుంచి కాకుండా కూడా చుట్టుపక్కల నుంచి ఇది కాకుండా టౌన్ నుంచి కూడా ఎక్కువ మంది వచ్చారు. బాగా ఆదరిస్తున్నారు మా కళ్యాణ వెంకటేశ్వరరావు స్వామిని. వచ్చే సంవత్సరం ఇంతకన్నా ఇంకా దివ్యంగా చేయాలని చెప్పిన మా కోరిక. ఇవాళ ఆఖరి రోజు 11వ తారీఖు ఊరేగింపు కూడా భారీగా జరిగింది. అది అందరూ పబ్లిక్కి తెలుసు. ఈయన వచ్చిన ప్రజానీకాన్ని అందరికీ నా తరపు నుంచి పాదాభివందనాలు. కొప్పోలు గ్రామంలో విచ్చేసి ఉన్నటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గారి ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా 11వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు స్వామివారి పూజా కార్యక్రమాలు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థాన కమిటీ వారు చాలా గొప్పగా నిర్వహించారు. ఈరోజు 14వ తారీఖు దాతలు, భక్తులు, గ్రామ ప్రజల సహాయ సహకారాలతోటి 4,000 మందికి పైగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామంలోని ప్రజలు, చుట్టుపక్కల పరిసర గ్రామాల ప్రజలు, ఒంగోలు పట్టణ ప్రజలు విరివిగా పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలని స్వీకరించారు. చాలా ఆనందంగా ఉంది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం గొప్పగా చేసే విధంగా స్వామివారు ఆ శక్తిని కల్పించాలని చెప్పి ఆ స్వామివారిని కోరుకుంటూ, అదేవిధంగా ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చినటువంటి ఎలక్ట్రానిక్స్ మీడియా, ప్రింట్ మీడియా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకనగా ఈ దేవస్థానం యొక్క అభివృద్ధి కార్యక్రమాలని భక్తుల దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నందుకు, దేవాదాయ అభివృద్ధికి భాగమైనందుకు ఎలక్ట్రానిక్స్, ప్రింట్ మీడియా ప్రతినిధులందరికీ మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ.